శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. 30 మందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కార్తీక మాసం ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కెపాసిటీకి మించి భక్తులు తరలి రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. రద్దీ కారణంగా రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు ఒక్కసారిగా కింద పడిపోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దాదాపు 5 ఎకరాల్లో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. తిరుమలలో దర్శనం కాలేదని పండాని భక్తులు దాదాపు 10 కోట్ల ఖర్చుతో సొంతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. గత ఏడాది క్రితమే ఆలయాన్ని ప్రారంభించారు. సో ఈ ఘటనకి సంబంధించి పండాని క్వశ్చన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా భక్తులు వస్తారు, హాయిగా దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడూ ఇటువంటి ఘటన చోటు చేసుకోలేదు. రద్దీగా ఉన్నప్పుడు పండుగల వేళల్లో 4,000 నుంచి 5,000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు. అంటే ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతమంది వస్తే నేనేం చేయాలి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తమ సానుభూతిని వ్యక్తం చేశారు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై స్పందించారు. మృతులకు 2 లక్షల రూపాయలు, అలాగే క్షతగాత్రులకు 50,000 రూపాయల ఎక్స్గ్రేషియాని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై మాట్లాడడం జరిగింది. సో నేను ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ఉంటే ఇటువంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేయిస్తాం, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామంటూ ఆయన చెప్పడం జరిగింది. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. పండగ వేళ ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం, బాధాకరం అంటూ తమ సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. ఇటు మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు, ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది, మాజీ మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. సిద్దిరి అప్పలరాజు కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఈ ఘటన నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది అంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఇదొక ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి గుడి అని చెప్తూ తప్పించుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా దేవాదాయ శాఖ మంత్రి మీద ఆరోపణ చేశారు మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు. సో ఏడాది క్రితమే ఈ ఆలయాన్ని ప్రారంభించారు. అయితే ఇంత నార్మల్ రోజుల్లో, అంటే సాధారణ రోజుల్లో 2,000 నుంచి 2,500 మంది భక్తులు మాత్రమే వస్తూ ఉంటారు. రోజువారీ చూసుకున్న 1000 మంది కంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కానీ ఒకేసారిగా 30,000 మంది ఎందుకు వచ్చారనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. ఈరోజు మీరు చూస్తే కాశీబుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. అది చేయని దానివల్ల అక్కడ వచ్చిన వాడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా, క్రమశిక్షణ లేకుండా 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. ఇది చాలా బాధాకరం. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం, ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకొని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు. అందుకే
ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 9 మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా. ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన. ప్రాణం విలువైనది. అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు, దేవుని కోసరం పోయారు. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. చాలా బాధేస్తుంది. ఏదేమైనా మనం అందరం నిమిత్త మాత్రం. ఓసారి సంఘటనలు జరుగుతాయి. జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను. కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇక్కడే అందరూ కూడా లేచి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.